దేవుడు కూడా మనల్ని నమ్మి అన్నిటినీ ఇచ్చేశాడు. భూమి మీద ఉన్న సమస్తాన్ని మనకి ఇచ్చేశాడు. మరి ఆయనకి మనం నమ్మకంగా ఉండాలా లేదా? ఇప్పుడు సోనంగి కుక్క ద్వారా మనం ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాం. తన యజమానుడికి అది నమ్మక ద్రోహం చేసిద్దా? చేయదు. నమ్మకంగా ఉంటుంది యజమానుడికి. ఈ రోజు మనము మన యజమానుడికి నమ్మకంగా ఉంటున్నామా? అది కనుక మనకి నమ్మక ద్రోహం చేసింది అనుకోండి, కుక్కే ఏమైనా చేసింది అనుకోండి, మనం ఊరుకుంటామా? గొంతుని ఉండవు. అది తినదని వదిలేసాం. బాగా కాస్ట్ తినదని వదిలేసాం. అది వచ్చేసి తినేసింది. ఇప్పుడు ఎలాగుండిద్ది? నేను తినేసింది అనుకుంటామా? లాగిపెట్టి 4-5 కొట్టం. దాని మీద ఎంతో నమ్మకం ఉంచాం. ఆ నమ్మకాన్ని ఏం చేసింది? అది మీరినప్పుడు మనం ఏం చేస్తాం? శిక్షిస్తాం. మరి దేవుడు మనల్ని నమ్మి అన్నిటిని ఇచ్చేశాడు కదా. ఇచ్చినప్పుడు ఆయనకి నమ్మక ద్రోహం చేస్తున్నాం లేదా? చెప్పండి. దేవుడు ప్రేమించి అవకాశాలు ఇచ్చినప్పుడు, దేవుడు ప్రేమించి ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు ఆయనకి నమ్మకంగా ఉండాలా లేదా? అందుకనే ఆయన నమ్మకస్తులైన వారి కొరకు ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు.